బ్రేకింగ్ న్యూస్ కంచగచ్చబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూముల అమ్మకానికి తెర తీసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ హయాంలోనే ఆ భూములు అమ్మాలని చూశారని ఆరోపించారు. అందుకే ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉన్నా ఆ భూముల దగ్గరికి బీఆర్ఎస్ నేతలు వెళ్లలేదన్నారు బండి సంజయ్. బండి సంజయ్ కంచగచ్చబౌలి భూములపై స్పందించారు. దీనికి ఆద్యుడు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ ఉన్నారు. ఆ భూముల అమ్మకానికి తెరతీసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్ హయాంలోనే ఈ భూముల అమ్మాలని చెప్పి చూశారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉన్నా సరే ఆ భూముల దగ్గరికి ఒక్క బీఆర్ఎస్ నేత కూడా వెళ్లలేదంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్. దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న కంచగచ్చబౌలి భూములకు సంబంధించి రగడ రాజుకున్న నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే కేటీఆర్ ఆ భూములు కొనొద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటు విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే భూములపై సమగ్ర విచారణ చేయడానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బండి సంజయ్ కూడా ఇదే విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ గచ్చబౌలి భూముల అమ్మకానికి తెరతీసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ చెప్తూ వస్తున్నారు. కేసీఆర్ హయాంలోనే ఈ భూములను అమ్మాలని చూశారని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అందుకే ఇంత జరుగుతూ ఉన్నా సరే ఆ భూముల దగ్గరికి ఇప్పటి వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా వెళ్ళలేదు అంటున్నారు బండి సంజయ్. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. వెంకట్, ఇప్పటికే కంచగచ్చబౌలి భూములకు సంబంధించి రోజుకొక ఇష్యూ తెర మీదకి వస్తోంది. ప్రస్తుతం బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి చెప్పండి. సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కాసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్చాట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన మొత్తం కూడా అమ్మకానికి వేలం వేయడం, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ కార్పొరేట్లకు అమ్మడానికి డోర్లు ఓపెన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు దాన్ని అనుసరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది కీలకంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. గత కొన్ని రోజుల నుంచి ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు ప్రతిపక్షాల కావచ్చు, అంతా కూడా అక్కడ ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటు బీజేపీ అక్కడ ముందు నుంచి కూడా పోరాటాలు చేస్తుంది. భూములను ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయొద్దు అంటూ బీజేపీ చెప్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటి వరకు అక్కడ గందరగోళ పరిస్థితులు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ వరకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనేది బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. బీఆర్ఎస్ఏ ఆ భూములను వేలం వేయడానికి ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ఏ ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ భూముల వద్దకు వెళ్లకుండా ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ భూములను మేమే తీసుకుంటాం, ఏకో పార్కుగా ప్రకటిస్తామంటూ కూడా డబ్బా కొడుతోంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. నిజానికి అక్కడ ఇది గతం నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన గతం నుంచి కూడా ప్రభుత్వం అక్కడ కొంతమంది చేతుల్లో కబ్జాగా గురైనటువంటి భూములను ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ భూములను మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగిందనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అందులో భాగంగానే అభివృద్ధి పరంగా అక్కడ ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి అభివృద్ధి చేయొచ్చు అనే ఉద్దేశంతోనే, అనేక ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దాన్ని అభివృద్ధి పేరుపీట డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు కలిసి ఆడుతున్న నాటకంలోనే గచ్చిబౌలి భూములపైన ఇంత రాద్ధాంతం జరుగుతుందనేది కూడా ఇటు విద్యార్థుల నుంచి కావచ్చు, బయట కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. కానీ బీజేపీ అందుకు భిన్నంగా ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ఏ ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకునేందుకు ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే గతంలో ఆర్టీసీ
పేరు మీద కావచ్చు, ఆర్టీసీ సంస్థకు సంబంధించిన భూములు కావచ్చు, లేదంటే ఎంఆర్ఓకి సంబంధించిన భూములు కావచ్చు, ఇట్లాంటి ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాల భూములను అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. ఆ బీఆర్ఎస్ ఏదైతే చేసిన విధానాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది అనేది ప్రధానంగా బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాధానం ఇస్తుంది, అట్లనే బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కంచె గచ్చబౌలి భూములకి సంబంధించి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ భూముల అమ్మకానికి పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అంటున్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ తాము అధికారంలోకి వచ్చాక దాన్ని ఇది చేయడానికి మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా కావాలని జరుగుతున్న కుట్రలో భాగంగా అని చెప్పి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ భూముల దగ్గరికి అందుకే ఇప్పటి వరకు ఒక్క బీఆర్ఎస్ నేత కూడా వెళ్ళలేదంటున్నారు.